ఏ హాయ్ మామా. బ్యాక్ టు బ్యాక్ 2 పంక్చర్లు అయినాయి. కొంచెం క్లచ్ దరిద్రం మీరు టైం వేస్ట్ అయింది. కేబుల్ అయిపోయింది. ఈవినింగ్ ఏమో ఇంకా కస్టమర్ పిక్ చేసుకున్నాం. ఇంకా డ్రాప్ పడ్డది పోయే మూమెంట్లో పంక్చర్ అయింది. పంక్చర్ అవగానే ఏం చేస్తాం, కస్టమర్ని చెప్పిన మేడం పంక్చర్ అయిపోయింది వెహికల్ అంటే వాళ్ళు వేరే ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. పంక్చర్ చేయించుకుని 2 డ్రాపులు కొట్టినా మళ్ళీ చేయించుకు రాగానే మళ్ళీ పంక్చర్. అప్పుడు కూడా కస్టమర్ నడపండి సర్లే అని చెప్పి ఇక కస్టమర్ వెయిట్ చేసిండు. పంక్చర్ చేయించుకొని వెళ్ళినాం. అది అయిపోయాక మళ్ళీ వెయిట్ చేసినాం. అక్కడ వచ్చినారు డ్రాప్ తీసుకొని పోతుంటే పంక్చర్ చేయించుకొని తాగుతున్నారు. పోయి అక్కడ అదో గంట వెయిట్ చేసినాం. రైతున నుంచి కొత్తగూడ వచ్చి ఇప్పుడే కస్టమర్ని డ్రాప్ చేసిన పోయా. చూడండి మామూలుగా ఇది పరిస్థితి. ఇప్పుడే కస్టమర్ని డ్రాప్ చేసిన, బుకింగ్ పడ్డది, పోదామన్న మూమెంట్లో అయ్యో క్లచ్ లేకుండా అయిపోయింది బండి. కేబుల్ కోసం పొద్దున్నే ఇప్పుడు నడుచుకుంటా అది ఉంటుంది కేబుల్ ఇలా. సరేనా. ఒక కిలోమీటర్ నడుచుకుంటూ లాస్టిక్ కేబుల్ తీసుకొచ్చిన. కేబుల్ 430 రూపీస్ ఉంది ఎంఆర్పి. 430 రూపీస్ బొక్క. ఇలా చేసిన లేదు ఏం లేదు కానీ 400 బొక్క. అదే టేప్ దీంతో పాటు ఒక టేప్ ఇచ్చింది. ఆ టేప్ 10 రూపాయలు తీసుకుంది. దెబ్బ మీద దెబ్బ బస్సు టార్చర్ అయిపోతుంది. ఇది కేబుల్ పట్టుకొని వచ్చిన కొత్తది 450 రూపాయలు చెప్పాను. పెద్ద టాస్క్ ఏంటంటే మనకి కేబుల్ వేయడానికి రాదు. మనకి నేర్పాలి పెద్దలో మనకి కూడా లేడు. మనకి ఏం చేయాలి ఎట్లా అన్నది పెద్ద టాస్క్. పదిగా టాస్క్ చేయాలి. టేప్కు 10 రూపాయలు గొప్ప. నిన్న కూడా సేమ్ టైం, నిన్న ఈవినింగ్ 7:30-8కి ఆ టైంలో కల్వ టెంపుల్ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్ డ్రాప్ తీసుకొని పోతున్నా. దారిలో ఆల్బన్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఆ టైంలో మనకు పెట్రోల్ పంప్ ఉండి సిఎన్జి లైనం లేకుండే. టైంకి లైనం లేదు కదా అని చెప్పి ఏం చేసినా, ఆల్రెడీ మన బండిలో హాఫ్ ట్యాంక్ డీజిల్ ఉండే. హాఫ్ ట్యాంక్ డీజిల్ ఉన్నాం కూడా లైన్ లేదు కదా అని చెప్పి ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకున్నాం. డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నాక ఏమైపోయింది, మంచిగానే లింగంపల్లి రైల్వే స్టేషన్ దాకా మంచిగానే పోయినా. లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి పోగానే కస్టమర్ డ్రాప్ చేసి అమౌంట్ చేసేసుకొని ముందు దగ్గరలో టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగినాక ఏమైంది, వచ్చి బండ్లో కూర్చున్నా. వేరే బుకింగ్ పడుతుంది చూసుకుంటూ కూర్చున్నాం. టైంలో ఉన్నట్టుండి అర్థం కాలేదు. సడన్గా బండ్ల నుంచి గ్యాస్ లీకేజ్ అవుతుంది. మా గోస చూడాలి కానీ నిన్న ఉన్నట్టుండి బండ్ల నుండి గ్యాస్ లీక్ అయిపోతుంది. ఏం చేయాలో తెలియదు, ఎట్లా ఆఫ్ చేయాలో తెలియదు.
పక్కనే ఉన్న ఆటో వాళ్ళ అన్న వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అన్నారు. ఏం చేసినా మనది రెంటెడ్ ఆటో కాబట్టి స్పాట్లో మనం ఓనర్కి ఫోన్ చేసినాం. ఓనర్కి జరిగింది చెప్పినాం. అన్నట్టు గ్యాస్ ఫుల్ చేయించుకున్నాం. లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే సడన్గా ఏమైందేమో తెలియదు, గ్యాస్ లీక్ అయిపోతుంది అన్న, భయం అవుతుంది, ఏం లేదు అర్థం అవుతలేదు అంటే, నీకు దగ్గరలో మంట పింట దానికి దగ్గరలో మంట గిట్ట ఏమి ఉండకుండా చూసుకో, దగ్గరలో మెకానిక్ షాప్ దగ్గర చేయించుకో, లేదంటే ఓనర్ ఉండదు బీరంగూడ అన్నమాట, నరసీపురం దగ్గరలో ఉంటే చెప్పి, లేదంటే చక్కగా నీకు లొకేషన్ నా దగ్గరకు వచ్చేసాయని చెప్పింది. ఇక మనం ఉన్న పాలంగా సరే అని చెప్పేసి బండి స్టార్ట్ చేసుకొని ఏదైతే అదని చెప్పి ఏం చేసినా బండి పెట్రోల్ గ్యాస్ కాకుండా పెట్రోల్లో కన్వర్ట్ చేసుకున్నాం. పెట్రోల్లో కన్వర్ట్ చేసుకొని గుంత చూడలే, గడ్డ చూడలే, స్పీడ్ బ్రేకర్ చూడలే, మళ్ళీ టార్చర్ తీసుకో రిస్క్ చేసుకోవడం తెలియదు. తెలియనప్పుడు రిస్క్ చేసుకోవడం చెప్పండి, తెలియనప్పుడు రిస్క్ చేయొద్దు. అందుకని మనం స్టార్ట్కి వెళ్ళిపోయినాం. ఆర్సీపురం వెళ్ళిపోయి ఓనర్ దగ్గర పోగానే ఓనర్ ఏం చేసిండు, చూసి మెకానిక్ పిలిపించి క్లోజ్ టైం చూడండి ఎలా ఉండే నాకు నిన్న. ఓనర్ అక్కడనే ఉండే మెకానిక్ షాప్ క్లోజింగ్ టైంలో పోయి చెప్తే ఇక వాళ్ళు మనకి బండి రిపేర్ చేసి ఇచ్చారు. నిన్న 2 hours టైం వేస్ట్ అయిపోయింది. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు దానికి టెన్షన్ అయితే ఏం లేదు, గ్యాస్ లీకింగ్ ఇది. ఇంకా సరేలే అని చెప్పి అది చేయించుకున్నాం కదా నిన్న. అది చేయించుకొని ఈరోజైనా మంచిగా డ్యూటీ చేసుకున్నాం. నిన్న ఎట్లా లాస్ అయిపోయినాం కదా అని చెప్పి చూసినాం. నిన్న కూడా వేస్ట్ అయిపోయింది. లేదు ఇది తెలియకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా. మనకి ఇప్పుడు క్లచ్ చేయడం తెలియదు, మనకేం తెలియదు, మనకు ఆటో ఎక్స్పీరియన్స్ కానీ ఏం లేదు. షర్ట్ ఎలా వచ్చిన షర్ట్ పెట్టేసి టాస్క్ ఇప్పుడు ఏంటంటే క్లచ్ కేబుల్ ఏడుందని తేలాలి. ఇందులో వేరే క్లచ్ కేబుల్ గుచ్చుతాలి ఎక్కడనో. కేబుల్ ఏడా ఉంది ఇదేనా, ఇది రాదు. మనకు బండి కూడా తెలియదు కానీ మనం బండి నడిపిస్తున్నాం. మేబీ ఐ థింక్ ఇదే అనుకుంటా. లెట్స్ సీ. ఇదేనా, ఇది ఎక్సిలేటరేనా, ఇది ఎక్సిలేటర్. వేర్ ఇస్ క్లచ్ కేబుల్. ఓరి అమ్మ ఏడుంది ఇది. ఇదేనా, ఇక్కడ ఉంది లోపలికి కనిపిస్తుందా టాస్క్. ఇప్పుడు ఆడుతుంది ఇంజన్. సరేలేదు కేబుల్ ఫైనల్లీ ఫౌండ్ దిస్ అంటాం. మా ఫైనల్లో దీన్ని మనం పట్టేసుకున్నాం. ఇక్కడ ఇది కాలుతుంది, ఇంజన్ కాలుతుంది. ఇప్పుడు జాగ్రత్త.
ఫిషింగ్ చేయాలి ఫిషింగ్ ఎట్లా చేయాలో తెలియదు వచ్చేసిన ఫిషింగ్ అర్థం అవ్వట్లేదు. హలో 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 ట్రై చేసిన నాకు అది ఏడందో ఫస్ట్ క్లచ్ లివర్ వేయడం దొరకలేదు. తర్వాత దేవులాడితే క్లచ్ లివర్ దొరికింది కానీ హ్యాండిల్ కూడా దిగిపోయింది. రారా బేజారు వచ్చి ఫిట్ చేసుకోవాలి. అమ్మ నాకు గుర్తాలు దమ్మవుతున్నాయి. నేను నిన్న చూస్తానేమో నిన్న గ్యాస్ లీకేజ్ అట్లా గుద్దలు దమ్ చేసింది. ఈరోజు చూడు బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు పంక్చర్ అయింది. ఇంటికాడ ఒక పంక్చర్ అయింది, కూకట్పల్లిలో ఒక పంక్చర్ అయింది. ఆ పంక్చర్లు వేయించుకొని డ్రాపులు కొట్టుకొని అనుకుంటే ఆడ ఏడా మన ప్రయత్నాల్లో ఆడ గంట సేపు కూర్చున్నా ఒక డ్రాప్ పడ్డాయి అని చెప్పి బయటకి వీడి కొత్త కూడా డ్రాప్ తీసుకొని వచ్చిన. వీడికి వచ్చినాక తీరా చూసేసరికి ఇవే పెంట పెట్టింది. చూడిగా వీడియో తీస్తాను రిచ్చగాడు చూడండి. గంట నుంచి ఎన్ని గంటల నుంచి ఫోన్ చేస్తున్నారు నీకు ఎవరితో మాట్లాడుతున్నారు? 7 గంటలకు వస్తామా ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చింది మా మెకానిక్ ఇక పట్టుకున్నా అత్తి అది పెట్టుకున్నా కట్టే నీకన్నా ఉంది. దానికి ఇప్పుడు పానాన్ని ఉన్నాయి మన అయితేనే వస్తుంది. అది మొత్తం సేటుకి ఫోన్ చేసి పానలేవు మొట్టలేవు పని సేటుకి ఫోన్ చేసినా దాన్ని ఆల్రెడీ ఊరు పెట్టాయనన్నా ఉంటే ఎట్లయినా చెయ్య అంటాడు. ఇంకేమంటాడు? రోడ్డు మీద బండ అయిపోయినా ఇంకెవరేమంటారు చెప్పు. గంట లాగేస్తలేవా సీట్కి? వచ్చింది ఇంగ్రాస్ అంటే ఇట్లా అయితే ఎట్లారా చెప్పు. మా నిజంగా తెలుసారా నిన్న అది గ్యాస్ లీక్ అయిపోయి ఉచ్చబడ్డది. నిన్న 2 గంటలు టైం వేస్ట్ అయిపోయింది. మన బతుకులు ఎప్పటికి ఇంతే బ్రో. చూడు ఈరోజు డ్యూటీ చేసుకుందామంటే ఈరోజు కూడా ఇట్లా రూమ్మేట్ కట్టుకుని ఇంకా పైసలు లేవని అమ్మ రేవంత్ రెడ్డి అని ఏం చేస్తామా? రేవంత్ రెడ్డిని ఏం చేయాలి, ఎవరిని ఏం చేయాలి? ఏ బొట్టి పెట్టినా దాన్ని ఇప్పేసి ఇంకా బ్రో ఏమో తెలుసా, కేబుల్ లేదని బుద్ధగా గరం అవుతుంది తెలుసా. ఏదో వెళ్ళి ఇప్పాలి. అదే టాస్క్కి వెళ్ళి అదే చేస్తున్నాయి. ఇది ఇప్పుడా ఫస్ట్ ఇది చూసి మొక్క చాలా అది ఇట్లుంటే మొత్తం బందోబస్తులు అన్ని బండ్లా సంటి అనుకున్న గుడిపల్ల వరుసుకొని ఏడా గట్ట మీద ఎందుకు నూనె వచ్చి నిద్ర ఇట్లా వండుకో ఇట్లా వేయాలంటే నాతో బొమ్మిది రాకపోతున్నాయి. బ్రో నువ్వు రాకపోతే నా పరిస్థితి ఏముండే బ్రో? అమ్మా పండుకున్నాడా రైట్ సరిపోతుంది. ఇక్కడ సరిపోయిద్ది బ్రో. ఎంతో కష్టపడి ఎంతో ప్రయత్నిస్తే లాస్ట్కి టేప్ తీయగలిగినాం. టేప్ చేయగలిగిన వైర్ బెండ్ అయింది కదా. ఏదో కొట్టరా పెట్టు అమ్మ. మరి వంకాయ అయిపోయింది అది వచ్చి చాలా అవుతుంది. బ్రో ఫస్ట్ పైన ముంగలు పెట్టాలేమో బ్రో.
సారీ అయినా మొత్తం వాళ్ళకు అనుకున్నావు. హోటల్ ఉందా బాని ఇంకేర్లు అదే దీన్ని ఏదని దాన్ని లేదురా కట్ అయిపోయింది. ఇంకా దీని లోపల ఉన్నాడు వాడ. నీకు అందుకే ఫస్ట్ ఆడ పెట్టకు, ఈడ పెట్టి ఆడ పెట్టు అని చెప్పిన. అక్కడ ఫిట్ చేసేసినావా? ఫిట్ చేయలేవుగా. నీకు అదే చెప్పినా నీకు. పానల్ లేవంటే ఏం చేద్దాం చెప్పు? మనం ఇంత పెద్ద మెకానిక్లో అయిపోదాంగా. అర్థం కాలే ఏం బ్యాటరీ? అది కూడా ఉందండి కదా 5. వేపిస్తున్నావు మొత్తం దుమ్ము. వాషింగ్ చేసినప్పుడు అలా వేపిస్తారేవా నువ్వు? అంతగా దుమ్ము నిండిపోయింది అలా. అది ఎప్పుడు దుమ్ము అంటే ఎప్పటికీ ఉంటుంది. కింది వేరే పెట్టండి కదా. బ్రో దుప్పటి పిప్పటి మొత్తం బందోబస్తున్నాయి బండ్లా బ్రో. దుప్పటి పిప్పటి. థ్యాంక్ యూ మా ఇది షర్టు. థ్యాంక్ యూ. షర్టు ఇక్కడ నుంచి పీకినా పెట్టిన ఎడ వీకినా వీకినా నిన్న దాచిపెట్టేద్దాం. ఫైనల్ అయితే మావాడు వచ్చి గంట సేపు మావాడు వచ్చినందుకే ఈరోజు నేను బతికిపోయినా. 2 గంటలు కూర్చోబెట్టిండు కానీ పని అయితే చేసిండు. అమ్మో లేకపోతే గోస నా వల్ల కాకపోతే నీకు కింద వండుకొని అది చేసుడు ఇది చేసుడు. ఇగో 30 రూపాయలు ఉడమది కూడా కొనుక్కొస్తలేదు ఆరా నీకు. అది కూడా పెట్టాలా? 10 రూపాయలు టేబుల్ వేసినావు. 30 రూపాయలు ఉడమది కూడా కొనుక్కోకుండా రుద్దుకుంటున్నావు. చెప్పు బ్రో మాట్లాడతలేవు. సరే ఏదైతే ఏమో కానీ థ్యాంక్ యూ. లేకపోతే నేను నా పని అంతే. చూసినావుగా ఇప్పుడు వీడియోలో చూసారు కదా. అట్లా వండుకొని ఇది చేసుడు అది చేసుడు మనతోటి కాదమ్ము. ముందే మనకు బండి నడుపుడే గొప్ప మనం. ఎందుకంటే మన బండి గురించి తెలియదు, ఏదో కొత్తగా నడుపుతున్నాం కాబట్టి అట్లా అయిపోతుంది మొత్తం. మనోడు వచ్చినందుకు ఇక ఇంతసేపు పని వచ్చాక చేయలేడు. పని మొత్తం అయిపోయినాక ఉడమాది రుద్దుకుంటుంది. ఎవడన్నా వచ్చినాక పని కొట్టేటప్పుడు దోమలు కలిసి పెట్టుకుంటాం. వాడేమో పని అంతా అయిపోయి పోయే మూమెంట్లో మళ్ళీ ఆడుకుంటారు బ్రో. మళ్ళీ అడుక్కునేది పోతుంది ఉండదు. మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రాబ్లం ఫేస్ చేయాలి. అంతసేపు అయితే దోమలతో అయితే నొక్కించుకుని మంచిగా. ఏదైతే ఏముంది పని అయితే ఏంటి బండి అంతే. ఎంతకెళ్ళి దోమలు ఆయన లేపిన రుద్దుడా నాకు అలాగే. నీకు ఆ ఫోటో తీసి పంపిస్తాడు అవునవునా కొనుక్క పువ్వే. అమ్మా కొత్తదే కొనుక్కో అంటున్నావు. రుద్దుకోరా అని పెట్రా టేప్ దొబ్బేసినావు మెల్లగా. ఇప్పుడు చేతులకు రుద్దుకొని కాళ్ళకు రుద్దుకొని పోయేది ఏంటి కదా. ఏం డ్యూటీ చేసావు ఈ టైంలో? అవి పీకి పీకి పడితే డ్యూటీ చేస్తావు. అవురా నేను మర్చిపోయిన డ్యూటీ బంద్ చేసుకోవాలి. డ్యూటీ అదేరా మనం అవి పీకి పీకి పడితేనే మనం ఇప్పుడు డ్యూటీ చేస్తాం. అవి ఇక్కడ 60 మయి గీడ అన్న కలిసి ఇక్కడ ఇలా 60 మళ్ళీ ఇక్కడ 60 అంటే సరే ఇట్లా ఒకసారి అది చికెన్ వేస్తే అరవతాయి. కానీ నిన్న ప్రశాంతంగా ఉన్నావు వెచ్చుడు దోమలు రాకుండా. కానీ కిస్మత్ ఏంటంటే నేను ఇంట్లో ఫైనల్గా అయితే మన బండి రిపేర్ అయిపోయింది. మనకి వచ్చినట్టు చేసిండు, మంచిగానే చేసిండు. టచ్ మూమెంట్ ఒకటి రేపు సెట్ చేయించుకోవాలి. మనం ఏదైతే ముందు ఇడికెళ్ళి బయట ఇంటికి వాడు వీకెళ్ళి ఇంటికి పోవడం ముఖ్యం. మనకి ఎవరి మీద కూర్చొని దోమలతో సంసారం చేసుకుని మన వల్ల కాదు. ఇమాజిన్ చేసుకుంటున్నాం ఒకసారి వాడు రాకపోతే నా పరిస్థితి ఏముంటుండే అని. అవి ఊహించుకుంటేనే తట్టుకోలేకపోతున్నాయి.
ఫైనల్గా అయితే రేపు రైట్ నా రేంజ్ రోవర్ పెడతా వీడియోలో రేంజ్ రోవర్ వీడియోలో పాస్ చేసింది పెట్టేద్దాం వీడియోలో అప్లోడ్ చేసేద్దాం యూట్యూబ్లో పెట్టేద్దాం ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేద్దాం లెఫ్ట్ సైడ్ టైర్ రా 2 సార్లు దారుణం ఈరోజు నాకు ఆయన చెవులకాడ ఆడిన రుద్దుకో మొత్తం రుద్దుకో చెవులకాడ ఆడిన జరుగుతాయి ఆయన రుద్దుకో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ సీ యూ అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ షేర్ కామెంట్ అలాగే కూడా మర్చిపోకండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో